Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ వ్లాగ్ని ధనుర్మాసం ఫస్ట్ డే షూట్ చేసా. చిన్న ముగ్గు ఒకటి వేసి ఇంకా కిచెన్లోకి వచ్చి పని చేసుకుంటున్నాను. సిద్ధుని స్కూల్కి పంపించాలి కదా. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇవాళ స్మూదీ కూడా చేస్తున్నాను. బనానాస్, డేట్స్, మిల్క్ ఈ మూడు కలిపి బ్లెండ్ చేసుకుని యాడ్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా సిన్నమన్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. చాలా మంచిది హెల్త్ కూడా. చాలా సింపుల్ స్మూదీ. ఈ మూడింటిని బ్లెండ్ చేసేసి సర్వ్ చేయటమే. ఒక పక్కన నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మష్రూమ్స్ అండ్ ఎగ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి ఏమో బెండకాయ కూర చేశాను. సో బెండకాయ రెగ్యులర్గా చూపించేదే కదా, అందుకని ఇంకా అది నేను అసలు చూపించట్లా. అండ్ కర్రీ చేయడం కూడా అయిపోయింది. 2 ఎగ్స్ని ఆ స్ప్లాష్ ఆఫ్ మిల్క్ తోటి బీట్ చేసేసి స్క్రాంబుల్డ్ ఎగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ యాక్చువల్లీ ఆమ్లెట్ చేద్దామని అనుకున్నా. క్యాప్సికమ్ లేదు అండ్ బ్రోకలీ కూడా లేదు నా దగ్గర. చీజ్, బ్రోకలీ, క్యాప్సికమ్ అండ్ మష్రూమ్స్ తోటి ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే లైక్ అది అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో నేనైతే స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తున్నాను కదా, కొంచెం బటర్ యూస్ చేస్తున్నాను సో దట్ ఫ్లఫీగా వస్తుంది. మిల్క్ అండ్ బటర్ వలన స్క్రాంబుల్డ్ ఎగ్స్ వైట్ కలర్లో ఉంటాయి. కొద్దిగా గ్రేష్ కలర్ ట్రాన్స్పరెంట్ లాగా అవుతుంది కదా, ఆ కలర్ అయితే మనకి తెలియదు అనమాట. ఎగ్స్ స్క్రాంబుల్ చేసిన తర్వాత సాటెడ్ మష్రూమ్స్ కూడా యాడ్ చేసి లైట్గా టెబాస్కో సాస్ డ్రిజిల్ చేసి సర్వ్ చేసేస్తాను. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే అండి. లంచ్లో నేను ఓన్లీ బెండకాయ పెడుతున్నాను కాబట్టి తనకి బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా పెట్టి పంపించాను. యూజువల్గా ఇలాగే చేస్తూ ఉంటాను. ఏదైనా సరే కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టే చూస్తా. మార్నింగ్ వెళ్ళిన పిల్లలు మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో వస్తారు కదా, ఎప్పుడన్నా ఒక్కొక్కసారి లైక్ నేను చేసుకోలేను అన్నప్పుడు లైట్ మీల్స్ ఏది ఉంటే అది పెట్టి పంపించేస్తూ ఉంటాను. కిచెన్ అదంతా కూడా కొద్దిగా క్లీన్ చేసుకొని కాఫీ తాగుతున్నా. థంబ్నెయిల్స్ అవన్నీ కూడా నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ వాక్ వెళ్దాము అని చెప్పి అనుకున్నాను. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే టైంలో మళ్ళీ నేను వేరే ఏదైనా పనులు పెట్టుకున్నాను అంటే కూర్చోవాలి కదా, కూర్చుంటే బద్ధకం వచ్చేస్తుంది. టైం ఇప్పుడు 8:15 అయింది. వాకింగ్కి వెళ్తున్నాను. మళ్ళీ బయట వాకింగ్ స్టార్ట్ చేసి ఒక 3 days అట్లా అయింది. మార్నింగ్ టైం వెళ్తున్నాను అనమాట. రోడ్స్ అయితే అంత బాగాలేదు, బట్ స్టిల్ ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే అట్లాగే ఇండోర్సే స్పెండ్ చేస్తున్నట్టు అవుతుంది. బయటికి వెళ్తే కొంచెం బాగుంటుంది ఫ్రెష్ ఎయిర్కి అని చెప్పి ఈ టైంలో వెళ్తాను. మరీ ఎర్లీగా వెళ్ళినా మరీ లేట్గా వెళ్ళినా ట్రాఫిక్ పెరిగిపోతుంది. సో నాకు తెలిసి బిట్వీన్ 8-8:30 కరెక్ట్గా ఉంటుంది అనమాట, అంటే మేము ఉన్న చోట. ధనుర్మాసము సంక్రాంతి తమిళనాడులో చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. చిన్న ముగ్గు మొదలు పెద్ద ముగ్గు వరకు వాళ్ళకి వీలున్నంత పెద్ద వేస్తూ ఉంటారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ గొబ్బిళ్ళు పెడతారు. గుమ్మడి పువ్వులు ఉంటాయి కదా, చాలా పెద్ద పెద్దగా ఎల్లో కలర్లో ఉంటాయి. వాటితోటి డెకరేట్ చేస్తారనమాట ముగ్గుని. దానివలన ఇంకా అందం వస్తుంది. యాక్చువల్లీ నేను కూడా మా అపార్ట్మెంట్ గేట్ దగ్గర ముగ్గేసానండి. ఫాస్ట్గా ఒక బకెట్ వాటర్ కొట్టేసి ఏదో నాకు వచ్చిన ముగ్గు టక్టక్గా వేసేసి వచ్చాను. ఎందుకంటే స్కూల్ టైం అవుతుంది కదా, ఒక 10 minutes అయితే స్పెండ్ చేద్దాం డైలీ అని అనుకున్నా. వాకింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను. అండ్ ధనుర్మాసము మీరు ఎగ్ తింటారా అంటే లైక్ నేను ధనుర్మాసం పట్టలేదండి. అంటే ఏదో ధనుసు పట్టారో సంథింగ్ ఏదో అంటారు కదా, నాకు అంత ఐడియా లేదు. మేము మామూలుగా నాకైతే అలవాటు లేదు, ఓన్లీ కార్తీక మాసంలోనే నేను ఫాలో అవుతూ ఉంటా. కానీ ధనుర్మాసం అంటే నాకు తెలిసి ముగ్గులు వేసుకోవటము, చక్కగా సంక్రాంతి వరకు కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాము, గొబ్బిళ్ళు పెడతాము. సో చిన్నప్పుడు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. రీసెంట్గా నర్మదా దర్శన్ అని చెప్పి ఒక ఛానల్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా. సో ఆ నదీ తీరంలో బోల్డన్ ఆశ్రమాలు ఉంటాయి. ఎన్లైటెండ్ పీపుల్ అందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు. సో ఎవరైతే పరిక్రమ చేయడానికి వస్తారో, అంటే నర్మదా నది చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి 6 months పడుతుంది. సో దానికి మన షెల్టర్ కావాలి, ఫుడ్ కావాలి, ఇదంతా ఉంటుంది కదా. ఆశ్రమాల వాళ్ళు ఫుడ్ అండ్ షెల్టర్ ప్రొవైడ్ చేస్తారంట. అంటే లైక్ మనం ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, సంథింగ్ నేను అట్లా విన్నాను. వాళ్ళు ఇలా టీ ప్రిపేర్ చేయటం చూసాను నేను. వాళ్ళు నార్మల్గా టీ ప్రిపేర్ చేసేసి లాస్ట్లో తులసాకులు కూడా వేస్తారు. సో ఏది చేసినా సరే లాస్ట్లో తులసాకులు వేస్తున్నారు. అందుకని ఈసారి నేను కూడా ఇలా ప్రిపేర్ చేశాను. లంచ్లోకి పెరుగు చారు చేశాను. మార్నింగ్ జస్ట్ బెండకాయ కూర ఒక్కటే కదా నేను చేసింది, అందుకని ఇంటికి వచ్చిన తర్వాత ఒక కూర కుదరలే అని చెప్పేసి
ఇది కూడా ప్రిపేర్ చేసాను. చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది ఇది. ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు కుంకుడుకాయలతోటి హెయిర్ వాష్ చేసుకోవడం ఒక అలవాటు నాకు. అందుకనే కుంకుడుకాయ రసాన్ని కొంచెం ఎక్స్ట్రానే ప్రిపేర్ చేసుకొని ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసేస్తాను. ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది, అసలు పాడైన స్మెల్ కూడా రాదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒక 1 వీక్లో వాడేసేయాలి. అది మనము బాయిల్ చేసి బాగా చల్లార్చి ఏ విధంగా ప్రిపేర్ చేసామనే దాన్ని బట్టి 1 వీక్ 10 డేస్ అట్లా నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో. కుంకుడుకాయలతోటి హెయిర్ వాష్ చేస్తున్నాను. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, బయట భలే చల్లగా హాయిగా ఉందన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను ఎంత బ్రీజీగా ఉందో. అసలు భలే ఉంటుంది కదా ఇలా చూస్తుంటే. యాక్చువల్లీ మార్నింగ్ టైమే నేను టీ తాగడానికి ఇష్టపడుతున్నాను ఈ మధ్య, ఎందుకంటే ఈవినింగ్ టీ తాగితే నిద్ర పట్టట్లేదని చెప్తున్నాను కదా. చల్లగా ఉన్నప్పుడు మాత్రము టీ టైం అయితే నేను అసలు మిస్ అవ్వాలి అని అనుకోవటం లేదు. ఎంత బాగుంటుందో అసలు చల్లగా ఉంటే అలా టీ సిప్ చేస్తుంటే. నేను టీవీ టైం తగ్గించుకొని బుక్స్ చదవటము, ముగ్గులు వేయటము ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలి ఈ మంత్. బికాజ్ ఇంత మంచి క్లైమేట్లో ఏదో ఒకటి లైక్ టీవీ చూస్తా టైం వేస్ట్ చేసుకునే బదులు క్లైమేట్ని ఎంజాయ్ చేస్తా, ముగ్గులు వేసుకోవటం, పుస్తకాలు చదువుకోవటం, అట్లా ఏదన్నా మంచి పనులు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. డిఐవైస్ చేసుకోవటము. దిస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ కదా డిసెంబర్. అంటే నిన్న 2 షార్ట్స్ పోస్ట్ చేశాను. 2 షార్ట్స్లో కూడా మన వ్యూవర్స్ రిక్వెస్ట్ చేసిన సాంగ్ పెట్టాను అనమాట. సో అట్లా మీకు కూడా ఏదన్నా మంచి స్లో సాంగ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ ట్రై చేస్తాను అవి పోస్ట్ చేయడానికి. పున్నాగ పువ్వులు బుక్ ఎలా ఉంది అని చెప్పి మన వాళ్ళు కొంతమంది అడిగారు. ఈ బుక్ చదువుతుంటే నాకు ఒక పాత సినిమా చూసినట్టు అనిపిస్తుంది. అంటే లైక్ 70s 80sలో శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు వాళ్ళ సినిమాలు ఉంటాయి కదా, కృష్ణరాజు గారు. సో వాళ్ళ మూవీస్ చూసినట్టు అనిపిస్తుంది. ఆ మూవీస్ కనుక ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా ఈ బుక్ నచ్చుతుంది. నాకు ఇష్టమేనండి. లైక్ ఆ ఫ్యామిలీ డ్రామాస్ అయితే ఎంత బాగుంటాయో, ఎందుకంటే చాలా సింపుల్ లైఫ్స్, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి, బోల్డ్ అంత సమస్యలు, లైక్ చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని ఏదో ఒక విధంగా ఫేస్ చేస్తారు, సాల్వ్ చేసుకుంటారు. యూనో దట్ ఈస్ లైఫ్ అనిపిస్తుంది. బాగుంటుంది అనమాట. అంటే కష్టాలు పడమని కాదు, దట్ ఈస్ లైఫ్. అంటే వాళ్ళు ఏంటంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ బుక్ అయితే నాకు అట్లానే అనిపించింది. ఈ మధ్యకాలంలో ఫోన్లు వాడటం బాగా ఎక్కువైపోయింది. చెప్పాలంటే విపరీతంగా వాడేస్తూ ఉన్నాము, ఒక లిమిట్ లేకుండా అని చెప్పచ్చు. అది తగ్గించుకోవాలి అని అంటే ఏదో ఒక దాని మీద మన కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి. అది షార్ట్స్ మీదో వీడియోస్ మీదో కాకుండా బుక్స్ చదవటము, లేదా ప్రవచనాలు కానీ, మన ఇష్టమైన టాక్ షోస్, మ్యూజిక్ అట్లా వినటానికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లయితే చాలా వరకు కూడా ఈ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ రావు అని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఇంతకుముందు ఎక్కువగా నాకు మైగ్రేన్స్ వస్తూ ఉండేవి. ఫస్ట్ రీజన్ ఏంటంటే షార్ట్స్ చూడటము, రీల్స్ చూడటము, తర్వాత వీడియోస్ ఎక్కువగా వాచ్ చేయటం. సో ఇవి కాకుండా ఎక్కువ టాక్ షోస్ వినటము లేదా బుక్స్ చదవడం మొదలుపెట్టిన తర్వాత హెడేక్స్ చాలా వరకు తగ్గాయి. అండ్ మనకి కళ్ళు లాగేస్తూ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం కూడా చాలా వరకు సబ్సైడ్ అవుతుంది. అందుకని నేను ఈ మధ్యకాలంలో నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఏదో ఒక పుస్తకం చదవాలి అని చెప్పి మొదలుపెట్టాను. అండ్ థ్యాంక్స్ టు రవి మంత్రి గారు, ఆయన బుక్ చదవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మళ్ళీ ఇది ఒక హాబీగా పెట్టుకున్నా. యాక్చువల్లీ ఐఎమ్ ఏ గుడ్ లిజనర్ అండి. ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడినా లేకపోతే ఏదైనా టాపిక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మా హస్బెండ్ నేను ఎక్కువసేపు మాట్లాడుకుంటాము, సిద్ధు నేను మాట్లాడుకుంటా, అమ్మ నేనైతే ఇంకా గంటలు గంటలు, అత్తయ్య గారితో కూడా చాలాసేపు ఏదో ఒకటి డిస్కస్ చేస్తూనే ఉంటాను. సో ఐఎమ్ ఏ గుడ్ లిజనర్. కాబట్టి టాక్ షోస్, ప్రవచనాలు, ఏమైనా స్టోరీస్, ఒక్కొక్కసారి మూవీ కూడా నాకు నచ్చింది ఏంటంటే ఏదో ఒకటి పని చేసుకుంటా అలా వింటూ ఉంటాను అనమాట. కొంతమందికి ఏంటంటే ఇలా ఇష్టము, అండ్ కొంతమందికి కూర్చొని తిన్నగా ఒక పని చేయటము, బుక్స్ చదవటం అలాంటివి ఇష్టము. నిజంగా ఒక డిఐవై చేయటము అండ్ బుక్ చదవటము ఇలాంటివన్నీ చేస్తే చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మెయిన్గా బుక్స్ చదివేటప్పుడు మాత్రం ఇంకా మనకి వేరే ఏ ధ్యాస ఉండదు. ఏదైనా వింటుంటే ఇటు చదవలేము, ఇటు చదువుతూ ఉంటే వినటం కుదరదు. సో ఖచ్చితంగా ఆ బుక్ మీద కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి. కాబట్టి మన ఫోకస్ అంతా ఒక పాయింట్ మీదే ఉంటుంది. దానివలన కాన్సన్ట్రేషన్ పెరిగి మెమరీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది.
లైక్ మెమరీ లాస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బుక్స్ చదివేటప్పుడు మాత్రము ఒక్కళ్ళమే ఉండి బుక్స్ చదువుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే లైక్ అందరి మధ్యలో కూర్చొని ఒక బుక్ చదవాలి అంటే నా వల్ల కాదు. ఎందుకంటే బుక్ చదవాలి అని అంటే కామ్గా ఉండాలన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. ఒక బుక్ చదవడానికి నాకైతే చాలా రోజులు పడుతుంది. మేబీ 1 month తీసుకుంటాను. అండ్ ప్రవచనాలు వినడానికి మాత్రం లైక్ 4 hours 5 hours ప్రవచనం అనుకోండి, ఒక వారం రోజులు పట్టొచ్చు. ఒక్కొక్కసారి అయితే 2 daysలోనే కంప్లీట్ చేసేస్తూ ఉంటా. డిపెండ్స్ ఆన్ ద డే అనమాట. మేము ఎంత బిజీగా ఉన్నామో అనే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను. సిద్ధు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకి స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. క్యూకంబర్ అండ్ క్రీమ్ చీజ్ శాండ్విచ్. క్రీమ్ చీజ్ బదులు హంగ్ కర్డ్ కూడా తీసుకోవచ్చు. అంటే గ్రీక్ యోగర్ట్, బాగా థిక్ యోగర్ట్ ఉంటుంది కదండి, అసలు వాటర్ కంటెంట్ అనేది లేకుండా. సో అలాగా గట్టి పెరుగు తీసుకోవాలి. ఎలా చేయాలి అని అంటే ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా షేర్ చేశాను. పెరుగుని ఒక టీ ఫిల్టర్లో వేసేసి 1 గంట పాటు పక్కన ఉంచాము అంటే వాటర్ అంతా పోయి పైన పెరుగు గడ్డగా తయారవుతుంది. సో అది ఇప్పుడు ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఒక గార్లిక్ని బాగా క్రష్ చేసి ఫ్లేవర్ కోసం అని చెప్పి సాల్ట్, పెప్పర్, మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటే ఒక మంచి టేస్టీ స్ప్రెడ్ రెడీ అవుతుంది. నేను క్రీమ్ చీజ్ తీసుకున్నా అండ్ ఇందులో క్రష్డ్ గార్లిక్, సాల్ట్ అండ్ పెప్పర్తో పాటు మిక్స్డ్ హర్బ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాను. లేదంటే ఓన్లీ ఆరిగనో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆరిగనో ఏంటంటే మంచి టేస్ట్ ఇస్తుంది. కొన్ని పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేశాను, చాప్ చేసి యాడ్ చేశాను. ఈ స్ప్రెడ్ వచ్చేసరికి ఓన్లీ 1 day యూస్కి ప్రిపేర్ చేశాను. అప్పటికప్పుడు ఇది బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసి ఇంకా ఫినిష్ చేసేస్తా. ఫ్రిడ్జ్లో ఉంటే అంత నిలవ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇందులో ఫ్రెష్ పుదీనా లీవ్స్ వేస్తున్నాం కదా, వాటర్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ, అండ్ పాడైపోతుంది త్వరగా. కీరా కూడా చాలా సన్నగా కట్ చేసుకొని ఉంచాను. అలా అయితే మనం తినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి. 2 slices కూడా శాండ్విచ్ స్ప్రెడ్ అప్లై చేస్తున్నాను. స్ప్రెడ్ ఈవెన్గా అప్లై చేసిన తర్వాత పైన కుకుంబర్స్ పెట్టి 2 కూడా క్లోజ్ చేసి సర్వ్ చేయటమే. ఇంకా దీన్ని కట్ చేయటం అలా కూడా అవసరం లేదండి. కోల్డ్ శాండ్విచ్ కాబట్టి టోస్ట్ చేయాల్సిన పని కూడా లేదు. క్రీమ్ చీజ్తో చేసుకున్న శాండ్విచ్ అయితే లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇదేమీ వెట్గా అవ్వదు. కానీ మనం హంగ్ కర్డ్ యూజ్ చేస్తాం కదా, అది ఒక్కొక్కసారి బ్రెడ్ పీల్ చేసుకొని మెత్తబడిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదంటే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, శాండ్విచ్ స్ప్రెడ్, కుకుంబర్స్, బ్రెడ్ సెపరేట్గా మనం బాక్సెస్లో పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్ప్రెడ్ అప్లై చేసుకొని శాండ్విచ్ని అసెంబుల్ చేసుకొని తినేస్తారు. సో అట్లాగా మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. మా ముగ్గురికి 3 శాండ్విచ్లు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ స్ప్రెడ్ వచ్చేసరికి మనకి ఎంత కావాలో అంతే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో గార్లిక్, తర్వాత పుదీనా లీవ్స్ ఇవన్నీ కలిపాం కదా, ఈ చీజ్ ఎక్కువ రోజులు నిలవ ఉండదు. సో నేనైతే కొద్దిగానే కలుపుకున్నాను. ఒక బోరింగ్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత సిద్ధు ఒక హెల్ప్ అడిగాడు, ఏదో ప్రాజెక్ట్ కోసం అని చెప్పి స్టిక్ చేయాలంట. సో కొన్ని ప్రింట్అవుట్స్ ఇచ్చేసి కట్ చేయమన్నాడు. ఇంకా అవి చేస్తూ ఉన్నా తన కోసము. చిన్నప్పుడు తన కోసం అని చెప్పి ఇలా చార్ట్స్ అవి కట్ చేసి ఏదో రికార్డులో అట్లాగా పేస్ట్ చేసి పంపిస్తూ ఉండేదాన్ని. అది ఒక మంచి మెమరీ. ఇప్పుడైతే నేను అది మిస్ అవుతా. మళ్ళీ వాళ్ళ సిద్ధు ఇది కట్ చేయమని అనేసరికి నాకు అది గుర్తొచ్చింది. చిన్నప్పుడు అన్నీ అయ్యో ఇవి చేయాలి అవి చేయాలని అన్నీ తెచ్చుకొని ముందేసుకొని ఆ చేతి నిండా గమ్మని తెచ్చుకొని ఎన్ని ఉండేవో అసలు. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక హౌస్ చేసి తీసుకురమ్మనేవాళ్ళు. అది పిల్లలు ఎటు చేయరని వాళ్ళకి తెలుసు, చేసేది మనమే. మనం చాలా ఎగ్జైటింగ్గా చేస్తాము. కానీ చివరికి ఏంటంటే 5 marks ఉంటుంది అనమాట హౌస్కి. బాగా చేస్తే ఒక 4 వేస్తారు, లేదంటే కనుక ఇంకా బాగా చేస్తే ఒక 4.5 వేసి పంపించేవాళ్ళు. ఒక 5 marks కోసం నేను ఇంత పెద్ద హౌస్ చేయాలా? ఆ థర్మోకోల్ కట్ చేసినప్పుడు అదంతా ఇంటి నిండా పడేది. అప్పట్లో థర్మోకోలేనండి, ఇప్పుడంటే కార్డ్బోర్డ్స్, నో థర్మోకోల్ ఇవన్నీ చెప్తున్నారు. ప్లాస్టిక్ వేచించిన చెట్లని ఏవో వచ్చేవి కదా, అవన్నీ కొనుక్కొని వచ్చి ఇల్లంతా మెస్ అయ్యి అయ్యో ఆ హంగమనే వేరు. ఈవినింగ్ కొంతసేపు మళ్ళీ ముగ్గులు వేసుకోవాలనిపించింది. ఏమన్నా చిన్న ముగ్గులు ట్రై చేద్దామని అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ నేను మధ్యాహ్నం వేశాను కదా ముగ్గు, అందులో కొన్ని తప్పులు పోతా ఉన్నాయి. పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఫస్ట్ టైమే, ఎందుకంటే అలవాటు పోయింది కదా. చాలా రోజుల తర్వాత ఇవాళ వేస్తున్నాను.
ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకున్నట్లు ఉంటుందన్నమాట. చిన్నవాటితో స్టార్ట్ చేస్తే కొంచెం మెలికలు అవన్నీ డాట్స్ కనెక్ట్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ప్రతిరోజు వేస్తే నిజంగా ఇదొక మెడిటేషన్ అండి. మండాలా ఆర్ట్ ఎంతైతే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుందో సేమ్ మెలికల్ ముగ్గులు కూడా అంతే. మండాలా ఆర్ట్కి చాలా ప్రిసైజ్గా ఉండాలి అండ్ ప్రపోర్షన్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి. మెలికల్ ముగ్గులు కూడా ఆల్మోస్ట్ అట్లాగే అండి. చక్కగా చుక్కలు కరెక్ట్గా పెట్టుకుంటూ వెళ్ళి మనం అన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం కదా, అసలు ఎటెటో వెళ్ళిపోతాయి మెలికలు. ఒకదాని దగ్గర నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. సో ఇదంతా కూడా ఒక సార్ట్ ఆఫ్ మెడిటేషన్ లాంటిది. మెడిటేషన్ అంటే మనం ఏదో కళ్ళు మూసుకొని ఏదో ఆలోచన చేస్తామని అనుకుంటాము. బట్ ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేయండి. చిన్న వాటితో మొదలు పెట్టచ్చు. బోల్డ్ అని ముగ్గులు మనకు ఆన్లైన్ ఉన్నాయి. ముగ్గులు వేస్తూ వీడియో తీయాలి అని అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అసలు ఫస్ట్ చిన్న ముగ్గులు కాన్సన్ట్రేషన్తో వేద్దాము అని చెప్పి నేను అవైతే ఇంకా వీడియో అది షూట్ చేయలేదు. జస్ట్ వేసేసి మీకైతే ఇక్కడ షేర్ చేస్తున్నా. ఎవరికన్నా ఈ ముగ్గులు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. డిన్నర్కి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే రెగ్యులర్ పొంగల్, సాంబార్ అన్నం ఇవి సిద్ధు వాళ్ళు వద్దన్నారు. అందుకని గోధుమ దోశలు వేసేద్దాం అనుకున్నా. ఇవి చేసి కూడా చాలా రోజులైంది. గోధుమ పిండిలో నేను ఆల్రెడీ మల్టీగ్రెయిన్ ఆటా కలిపాను. బాగానే వస్తాయి అని అనుకున్నా. ఎందుకంటే గోధుమ పిండి అండ్ కొంచెం బియ్యం పిండి కలిపి నేను అట్లలాగా వేస్తే అసలు విరగకుండా చాలా బాగా క్రిస్పీగా వచ్చేవి. ఈసారి మల్టీగ్రెయిన్ ఆటా ఎక్కువ కలిసినట్టుంది. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్. మొత్తం దోశలన్నీ కూడా అంటుకుపోవటము, విరిగిపోవటము, సంహౌ అసలు అంత కెయాటిక్గా అనిపించింది అనమాట. అనవసరంగా స్టార్ట్ చేశాను అని అనుకున్నా. బట్ స్టిల్ ఏదో మేనేజ్ చేసేసి ఇంకొద్దిగా జొన్నపిండి ఎక్స్ట్రా కలిపి ఇంకొంచెం పల్చనైంది. మళ్ళీ ఇంకొంచెం జొన్నపిండి కలిపి అట్లా ఏదో మేనేజ్ చేసుకొచ్చాను. మొత్తానికి చాలా టైం, ఒక 1 hour పట్టిందనమాట నాకు. ఎప్పుడు కూడా మేబీ హాఫ్ అన్ అవర్లో మొత్తం ఫినిష్ చేసేస్తా. 2 pans పెట్టేసి చక్కగా దోశలన్నీ కూడా రోస్ట్ చేసేస్తాను. త్వరగా అయిపోయేవి. ఇవాళ పిండి ఏదో కొంచెం తేడా వచ్చింది, మొత్తానికి లేట్ అయింది. ఎనీవే ఇదే తిన్నాం అనమాట డిన్నర్కి. దీంతో వీడియో ఎంజాయ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.